పిల్లలు, ఇప్పుడు సరైన సర్వనామాలతోటి ఖాళీలు పూరించండి అనే అభ్యాస కృత్యాన్ని చూద్దామా? ఇక్కడ ఒక పట్టిక ఉంది కదా, ఆ పట్టికను చూడండి. అందులో పైన కొన్ని సర్వనామాలు ఉన్నాయి, కింద కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఆ సర్వనామాలు ఏ వాక్యానికి సరిగ్గా సరిపోతాయో చూసి ఆ ఖాళీలో నింపండి. చూడండి, అది, ఈయన, వారు, అతడు, ఆమె, అవి, ఆయన. దేనికి ఏది సరిగ్గా సరిపోతుందో వాక్యం చదివితే అర్థమవుతుంది. మొదటి వాక్యం చదవండి. సుమిత్ర వంట బాగా చేస్తుంది. డాష్ పాట బాగా పాడుతుంది. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాం? సుమిత్ర గురించి చెప్తున్నాం. సుమిత్ర అంటే అమ్మాయి కాబట్టి ఆమెను ఏమనాలి? ఆమె అనాలి. కాబట్టి ఇక్కడ ఏం రాద్దాం? ఆమె. మళ్ళీ వాక్యం చదువుదామా? ఆమె అని రాసి, సుమిత్ర వంట బాగా చేస్తుంది, ఆమె పాట బాగా పాడుతుంది. అర్థమైంది కదా? అలాగే రెండవ చూడండి. పోతన భాగవతం రాశాడు. డాష్ సహజ పండితుడు. ఈ వాక్యంలో ఎవరి గురించి చెప్తున్నాం? పోతన గురించి చెప్తున్నాం. పోతన అంటే పురుషుడు, అంటే అతడు. ఇప్పుడు చెప్పండి. పోతన భాగవతం రాశాడు, అతడు సహజ పండితుడు. మూడో చూడండి. సింహం గర్జిస్తుంది. డాష్ అడవిలో ఉంటుంది. ఎవరు అడవిలో ఉంటారు? సింహం. సింహం అంటే జంతువు, అది. ఇక్కడ అది అనే సర్వనామాన్ని రాయాలి. అప్పుడు చూడండి, సింహం గర్జిస్తుంది, అది అడవిలో ఉంటుంది. అర్థమైంది కదా విద్యార్థులు? ఏ సర్వనామాన్ని ఏ వాక్యంలో రాయాలో? వెరీ గుడ్, చాలా చక్కగా చేశారు విద్యార్థులు. మీకు ఇంటి పనిగా ఇంకొక కృత్యాన్ని ఇస్తూ ఉన్నాను. నామవాచకాలకు సరి అయిన సర్వనామాలను జతపరచుకుని రండి. సరేనా?